రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఉదయం 10 గంటలకు జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు అలాగే బీఆర్ఎస్ నేతలు రేపు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో పార్టీ మారబోతున్నట్టు మరో 5 గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత న్యూస్ నుంచి లైవ్ లో అందిస్తారు. భవిత. రైట్ సువర్ణ, కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయితే జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా నిన్న సాయంత్రం సీఎం నివాసంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరికాసేపట్లో మరొక ఎమ్మెల్యే అయినటువంటి అరికపూడి గాంధీ కూడా మరికాసేపట్లో సీఎం నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే దాదాపుగా 8 మంది చేరారు. ఈ రోజు చేరికతో 9 మందికి అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మొదట దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు కడియం శ్రీహరి, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ కావచ్చు, కాల యాదయ్య కావచ్చు, చేవెళ్ళ ఎమ్మెల్యే, అంతేకాకుండా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, నిన్న తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు ఈ రోజు చేరబోయేటువంటి అరికపూడి గాంధీతో దాదాపు 9 మందికి చేరింది. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, గ్రేటర్ పరిధిలో పూర్తిగా బలహీన పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి 64 సీట్లలో కూడా ఎక్కడ కూడా గ్రేటర్ పరిధిలో గెలిచిన సందర్భం కనబడలేదు. అయితే ఖచ్చితంగా గ్రేటర్ పరిధిలో పార్టీని పుంజుకోవాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చేరికలను ప్రోత్సహించాలని చెప్పేసి హైకమాండ్ కూడా ఇదివరకే వాళ్ళకు సూచనలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ఒక మెసేజ్ కూడా జారీ చేసింది రాష్ట్ర నాయకత్వం. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా చేరికలు అనేది ప్రోత్సహిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే తాజాగా 8 మంది చేరారు. ఈ రోజుతో అది 9 మందికి కాబోతుంది. అయితే ముఖ్యంగా గ్రేటర్ పరిధిని మాత్రం వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దాదాపు ఈ 2-3 రోజుల్లో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కావచ్చు, ఎమ్మెల్సీలను కావచ్చు, కార్పొరేటర్లను కావచ్చు భారీ స్థాయిలో చేర్చుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 2-3 రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ నుంచి కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ లో చేరుతారన్నట్టుగా కూడా కొంత మేరకు అయితే సమాచారం అందుతుంది. అయితే ఇంకా మరో 3-4 ఎమ్మెల్యేలు కూడా రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నట్టుగా కూడా ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో పాటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా ఎల్బీనగర్ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మరో 1-2 రోజుల్లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 64 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఒకటి సిపిఐ గెలిచింది. మొత్తంగా 65 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన సందర్భం కనబడుతుంది. మొత్తంగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం 65 మంది ఉన్నారు. పొత్తు ధర్మంతో వచ్చినటువంటి వాళ్ళు ఒకరుండగా దాదాపుగా 66 మంది కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ మిగతా వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఆహ్వానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ రోజుకి అది 9కి చేరింది. దాదాపుగా 2/3 విలీనం చేయాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఎల్పీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో దాదాపుగా 26 మందిని చేర్చుకునేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర కేడర్ కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ 26 ఎమ్మెల్యేలు చేరిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 27వ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 26 మందితో అది క్లోజ్ చేస్తారా, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమే లేకుండా గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేస్తారని కొంత మేరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ భవిత. ఇవి బులెటిన్ అప్డేట్స్.